మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు కాంగ్రెస్ నేతలు. కొందరు నెహ్రూ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. నెహ్రూ చేసిన పనుల కంటే బీజేపీ ఏం ఎక్కువ చేసిందో చెప్పాలన్నారు జగ్గారెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సానికి మృతి చెందిన వారి కుటుంబాల్ని ఆదుకుంటామన్నారు మల్లురవి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. బీజేపీ బీఆర్ఎస్లో నెహ్రూ త్యాగాన్ని తగ్గించే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నెహ్రూ దూరదృష్టితో ఆలోచించిన తీరే భారత్ను ఈ స్థాయిలో నిలబెట్టిందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఇందిరాభవన్లో ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. స్వాతంత్రానంతరం ఈ దేశానికి తొలి ప్రధానిగా ఏదైతుందో ఒక దిక్సూచిగా చెప్పంటున్నాను. ఇలా భారతదేశానికి వ్యవసాయకంగా కానీ పారిశ్రామికంగా కానీ మనకు ఒక విధమైనటువంటి ఒక దారి చూపించినటువంటి ఒక నేత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పగలుగుతారు. నెహ్రూ అనే ఒక గొప్ప వ్యక్తి యొక్క పర్సనాలిటీ తగ్గించేందుకు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ శక్తులు కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. నెహ్రూ అనేవాడు మొదట ప్రధానమంత్రి దేశాన్ని కాకుండా ఉంటుంటే ఈ దేశం ఇవాళ బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కంటే కూడా వెనకబడి ఉండేది. అలాంటి తరుణంలో ఒక దూరదృష్టి కలిగి పరిపూర్ణమైన ప్రజాస్వామ్య నమ్మకం ఉన్న వ్యక్తి, సెక్యులర్ నమ్మకం వ్యక్తి కాబట్టి ఆనాడు గాంధీ మహాత్ముడు నెహ్రూని ప్రధానమంత్రికి ఎంపిక చేస్తారు. ఒక దూరదృష్టితో ఈ దేశం బాగుండాలని. దేశంలో ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ కట్టినవేనన్నారు జగ్గారెడ్డి. మోదీ 10 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో, ఎన్ని కంపెనీలు పెట్టారో, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. బీజేపీకి 10 ఏళ్లలో ఏం చేశారో చెప్పుకునే దమ్ముందా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. నేను ఒక మాట బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నా. బీజేపీ నాయకత్వానికి ఏమడుతున్నా కిషన్ రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏమడుగుతున్నంటే 16 సంవత్సరాల నెహ్రూ గారు పరిపాలనలో అనేక డ్యాములు కట్టిర్రు. మరి మోడీ గారు 10 ఏళ్ళు ప్రజల అవకాశం ఇచ్చారు కదా, ఒక డ్యాము మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా? సివిల్ సప్లై శాఖలో అవినీతి అంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి. 10 ఏళ్లుగా పనిచేసిన బీఆర్ఎస్ ఏనాడు సన్నబియ్యం ఇవ్వలేదని మండిపడ్డారు. ఏ ప్రభుత్వం అయితే ప్రజల కోసం కొట్లాడుతుందో ప్రజలు దాని గురించి హర్షిస్తారు. కానీ పాపం ఎంతో కుంభకోణం చేద్దాం అనుకొని మిల్లర్లతో కొంతమంది కుయుక్తులుగా 1700కే తక్కువ రేటుకే కోట్ చేసి టెండర్లు ఫైనల్ చేసినటువంటి మీరు దాన్ని మరి మేము అడ్డుకట్ట చేసినందుకు కడుపుల మంటతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి ఏదో బురద చల్లే ప్రయత్నం మీరు చేస్తే అది ఎంతవరకు అవుతుంది? నాగర్ కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సానికి మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. తిమ్మాజిపేట, తాడూరు, బిజినేపల్లి మండలాల్లో మృతుల కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి. ఆ తర్వాత జిల్లా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు నేతలు. నిన్న జరిగిన గాలి దుమారానికి, వర్షానికి 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అక్కడ చాలా ఇల్లు, వాళ్ళ బిజినెస్ చేసుకునే పౌల్ట్రీ ఫామ్లు చాలా వరకు ధ్వంసమైనాయి. ఎంఆర్ఓ గారికి చెప్పి ఇమ్మీడియట్గా అవన్నీ రిపోర్టు కలెక్టర్ గారికి పంపించమని ఆదేశించడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఈ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని వారం 10 రోజుల్లోనే వెంటనే వచ్చే విధంగా మేము మాట్లాడాము. ఇస్తానని కూడా అక్కడ చెప్పారు. అది చేయటమే కాకుండా ఈ కుటుంబాలకు సంబంధించి ఇండ్లు కానీ ఇతర ఏ రకమైన సహాయం ఉన్నా ఎమ్మెల్యే గారు వారందరినీ మళ్ళీ పరామర్శించి వాటిని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇదే విషయంపై మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ జిల్లా హాస్పిటల్లో ఆసుపత్రి ఆవరణలో దళిత సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. ఆర్డీఓ కలుగజేసుకుని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.